భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్నత విద్యలతో మన దగ్గర తర్కమీమాంస వ్యాకరణాది రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. కానీ అవి చాలామందికి తెలియదు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మన దగ్గర జమ్మలమడక శ్రీనివాస శాస్త్రి గారు ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు వారు తర్క వేదాంతాలు చదువుకున్నారు, తర్కశాస్త్రంలో పీజీ పిహెచ్డి కూడా చేశారు. వారిని అడిగి తర్క మీమాంసాలు వేదాంతాల గురించి తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. ఇప్పుడు మీరు అన్నారు తర్కంలో అలాగే వేదాంతంలో మీరు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు, తర్కంలో పీజీ పిహెచ్డి కూడా చేశానన్నారు. అసలు ఈ తర్కశాస్త్రం అంటే ఏంటి? ఈ రోజున్న ప్రజలకి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో అలాగే ఈ విద్యా విధానంలో ఇప్పటి పిల్లలకి ఈ జనరేషన్కి ఎలా ఉపయోగపడుతుందంటారు? దానికంటే ముందర కొంత నేను అసలు మా విద్యాభ్యాసం యొక్క ఇది క్లుప్తంగా కొంత చెప్తాను. అంటే దానివల్ల ఒక ఐడియా వస్తుంది ఏమి మేము చేసాము అనే దానికి. సో నేను మా అన్నయ్య ఇద్దరం కూడా కలిపే మొత్తం విద్యాభ్యాసం అంతా కూడా కలిపే జరిగింది. స్కూలింగ్ మా ఇద్దరిది, నాది 5వ తరగతి వరకు, మా అన్నయ్య 7వ తరగతి వరకు స్కూలింగ్ అయింది. తర్వాత నా ఉపనయనం అయిన తర్వాత, మా అన్నయ్యది నాకంటే ముందర 1 సంవత్సరం ముందరైంది. నా ఉపనయనం అయిన తర్వాత మా నాన్నగారు చెప్పినట్టుగా మా వేదం గురువు గారు విష్ణుమట్ల శ్రీకృష్ణ ఘనపాటి గారు నా ఒడుక్కి వచ్చారు. వచ్చినప్పుడు వారికి జరిగినటువంటి సంభాషణలో సరే అని చెప్పని అనుకున్నారు. నా ఒడుగు అవుతూనే 15 రోజులకే నేను మా గురుగారితో పాటు అనంతవరం అని చెప్పని ఒక చిన్న గ్రామం తెనాలి పక్కన, అక్కడికి వెళ్ళాను. వారు ఏమనుకున్నారని నాకు తెలియదు. నేను అనుకున్నాను, నాకెందుకంటే సమ్మర్ హాలిడేస్లో మేలో నా ఉడిగింది ఏప్రిల్లో. సో సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి ఏదో నేర్చుకుని రమ్మంటున్నారు, సంధ్యావందనం నేర్చుకోవాలి అని అనుకున్నాను, నమ్మక చమకాలనుకున్నాను. నేను ఇంకా ఏ ఊహలో ఉన్నాను అని అంటే, ఇది సమ్మర్ హాలిడేస్ వెకేషన్ కోసం వచ్చాను, మళ్ళీ స్కూల్కి వచ్చేస్తాము అనుకున్నాను. కానీ నెమ్మదిగా తర్వాత నాకు అలా ఇక్కడే ఉండాలి కాబోసు అనే దీనిలో ఉన్నాను. తర్వాత అక్కడే వేదాధ్యయనం చేయడం జరిగింది. తర్వాత అక్కడ కొంత భోజనానికి మా గురుపత్ని గారికి కొంత అనారోగ్యం అది ఉండడంతో మా నాన్నగారు మా అమ్మగారు పూర్తిగా వాళ్ళు ఆ గ్రామానికి మొత్తం హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయ్యి, మా నాన్నగారు ఉద్యోగం అది కూడా మానేసి అక్కడే ఉండడం జరిగింది. ఆ గ్రామంలోనే మా నాన్నగారు అమ్మగారు ఉన్నారు. మేము వారితో ఉండేవాళ్ళం. భోజనం అది కూడా మా అమ్మగారు వండేవారు. అప్పుడు ఇంకా ఇంకా ఎవరైతే మా గురువుగారి వాళ్ళ అబ్బాయి కాకుండా మిగతా విద్యార్థులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మా ఇంట్లోనే వాళ్ళు భోజనం చేసేవారు, మా అమ్మగారు వండి పెట్టేవారు. అలా ఒక 1.5 సంవత్సరం పాటు విద్యాభ్యాసం అనేది సాగింది. తర్వాత నాకు కొంత అనారోగ్యం చేసింది, గొంతుకు సంబంధించిన కొంత ఇబ్బంది రావటం, తర్వాత మాట పూర్తిగా ఇదైపోవటం. సో అది కొంత సివియర్ అవ్వడంతో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది వైద్యం కోసం అని. అది టెంపరీనా అనేది కూడా అప్పటికి ఇంకా అవగాహన లేదు, అది అక్కడికే వచ్చేస్తామా ఏం చేస్తామా అనేది. తర్వాత ఒక 2 ఏళ్ళు ఇంచుమించుగా 1 సంవత్సరం పాటు వైద్యమే సరిపోయింది. తర్వాత నాకు గొంతు ఇంకా కూడా పూర్తిగా ఇది అవ్వలేదు కాబట్టి, గొంతుకు సంబంధించిన ఇష్యూ వచ్చింది కాబట్టి డాక్టర్లందరూ కూడా మళ్ళీ వేదాభ్యాసం అనగానే ముఖ్యంగా మనకి ఉచ్చారణ ఆధారితంగా ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉండేటట్టు ఏమైనా ప్రయత్నించండి. అప్పుడు ఇక్కడ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ఆంధ్రప్రాచ్య కళాశాల అని మనకి ఇక్కడ నల్లకుంటలో ఉండేది, ఇప్పుడు అది తీసేసారు. అక్కడ ఓరియంటల్ కాలేజ్ ఉండేది. అక్కడ 10th ఈక్వివలెంట్గా ఎంట్రన్స్ అని ఉండేది, అది చేసాం. తర్వాత ప్రీ డిగ్రీ కోర్స్ అని ఇంటర్మీడియట్కి ఈక్వివలెంట్ కోర్స్, ఇది ఓరియంటల్ స్టడీస్ అని చెప్పని దీని కిందకు వస్తుంది. సో అది చేస్తూ సిఫిల్, ఇప్పుడు ఏదైతే ఎఫ్లు అని మనకి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ జపనీస్ కూడా చదువుకున్నాం అనమాట. అంటే ఇక్కడ అది ఏంటంటే పొద్దున పూట ఉండేది క్లాసెస్, పొద్దున 7 అలా ఉండేది. సో పొద్దున అక్కడ జపనీస్ చదువుకుంటూ మధ్యాహ్నం అంతా మిగతా రోజు ఇక్కడ తెలుగు, అది ముఖ్యంగా తెలుగు అనమాట, ఓరియంటల్ కాలేజ్. ఓకే. సో కొంత తెలుగు సాహిత్యము అలాగే మిగతా అవి కూడా ఉండేది. సో అక్కడ ఏంటంటే 2 రకాల ప్రపంచాలు. ఒక పక్కన మీరు ఇటు పక్కన చూస్తే ఇదేమో తెలుగు సాహిత్యం అనగానే అసలు చాలా డీగ్లామరైజ్డ్ ఒక ఇది, అది ఎవరికి ఈ రోజుకి తెలుగు సాహిత్యం అనేది పాపం అందరికీ తెలియదు, చాలా దీనస్థితిలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అనమాట. ఓ పక్కనేమో పొద్దునేమో ఒక ఎలైట్ ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉంటుంది,
సో ఎఫ్లో అనగానే అది కొంత గ్లోబల్లీ రెనౌండ్ ఇన్స్టిట్యూషన్ అది. అంటే మనకి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్కి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, తర్వాత అక్కడ మోస్ట్లీ క్లాస్మేట్స్ అందరూ కూడా ఆ యూనివర్సిటీలో ఎంఫిల్ పిహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థులు ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరికీ ఇది పార్ట్ టైం కోర్సెస్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి. సో అక్కడ ఇంటరాక్షన్ ఏమో గ్లోబల్ లెవెల్లో ఎవరైతే చూస్తారో అట్లాంటి స్టూడెంట్స్తో, అప్పటికి ఇంకా భాగ్యవశాత్తు హైయర్ ఎడ్యుకేషన్స్లోకి ఇంకా రిజర్వేషన్ రాలా. సో మీకు క్రీమీ లేయరే ఎప్పుడు కూడా, అంటే మెరిటోరియస్ స్టూడెంట్సే ఎక్కువ ఉండేవారు. మెరిటోరియస్ స్టూడెంట్సే ఎక్కువ ఉండేవారు అనమాట. సో అక్కడ ఉండేటువంటి అంటే అట్మాస్ఫియరు, మాటలు లేదా ఆలోచనలు, అదొక రకం, ఒక పార్శ్వాన్ని చూస్తూ ఉంటే, ఇంకొక పక్కన ఓరియంటల్ కాలేజ్ అనగానే ఇది చాలా చిన్న ఉపస్థ మండూకాల్లాగా ఇక్కడ ఎలా ఉంటుంది. సో రోజు ఈ రెండు ప్రపంచాలని రోజు చూసేవాళ్ళం. అక్కడ హెట్రోసెక్షువల్ చాలా, అంటే అల్ట్రా మోడర్న్ పిల్లలు ఎలా ఉంటారు అనేది అక్కడ చూసేవాళ్ళం. ఇక్కడ అసలు కన్జర్వేటివ్లో ఇంకా అంటే మనం ఇంకా అసలు కుంచుకుపోయి అసలు బయట ప్రపంచం తెలియనటువంటి పిల్లలు ఎలా ఉంటారు అనేది ఇక్కడ కూడా చూసేవాళ్ళం. సో ఇది ఒక లెర్నింగ్ అనమాట. దీనిలో 12th అయిపోయిన తర్వాత డిగ్రీ కోసం అని మా అన్నయ్యకి బాగా కోరిక, వాడికి సంస్కృతం చదువుకోవాలి అని. ఈ మొత్తం దీనిలో నాది పెద్దగా దీనిలో నేను పెద్ద పాత్ర పోషించింది ఏమీ లేదు. ఎందుకు అని అంటే నాకు స్వతహాగా, అంటే ఆ వయస్సుకి అంత అవగాహన ఉండదు. నాకేం స్వతహాగా శాస్త్రం కానీ సంస్కృతం కానీ చదవాలి అనే కోరికే ఉండేది కాదు. ఎందుకంటే నేను ఏం చదివినా బాగానే చదివేవాడిని. సో ఇదే కావాలని ఇంకా గట్టిగా మాడితే నేను జాపనీస్ చదువుకునేటప్పుడు నేను అక్కడ టాపర్. నేను చాలామందికి కోచింగ్ ఇచ్చేవాడిని. నాకు అక్కడ నేను అడ్వాన్స్ డిప్లొమా అది పూర్తి చేసిన తర్వాత అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ వస్తే సరదాగా క్యాంపస్ రిక్రూట్మెంట్లో రాస్తే గూగుల్లో, టీసీఎస్లో, హ్యూలెట్ ప్యాకర్డ్లో, వీటిలో అన్నిట్లో కూడా సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు చేసి తర్వాత 14 ఏళ్ళకి మేము మీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేము, సరే మీరు ఏదో కూర్చొని రాశారు బాగానే ఉంది, బట్ మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ విడిగా యాజ్ అ కన్సల్టెంట్ కానీ, అంటే అఫీషియల్గా కాకుండా, అఫీషియల్గా వీ కెనాట్ టేక్ యూ అండర్ అవర్ పే రోల్స్. మీరు ఏదైనా ఒక సంస్థ కింద పనిచేస్తూ మీరు అక్కడ కన్సల్టెంట్గా పనిచేయచ్చు, వేర్ రెడీ టు అనే దీని వరకు వెళ్ళింది. కానీ బట్ పెద్దవాళ్ళు ఎవరు కూడా దాన్ని అప్పుడే అవసరం లేదు, ఇప్పటి నుంచే మొదలు పెడితే, అంటే అక్కడ అంటే ట్రాన్స్లేషన్ దీనిలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, నువ్వు ఇప్పటి నుంచే నువ్వు కార్పొరేట్లోకి వెళ్ళిపోతే నీకు తర్వాత కష్టం అవుతుంది, సో నువ్వు చదువుకోవడానికి ఆస్కారం. సో నా ఐడియా ఏంటంటే అప్పట్లో నేను జాపనీసే మేబీ ఫర్దర్ స్టడీ ముందరికి వెళ్దాము. అప్పట్లో జేఎన్యూ ఒక్కదానిలోనే జపనీస్కి డిగ్రీ అండ్ పీజీ ఉండేది. సో అక్కడ ఏమైనా చేద్దాము అనే ఒక ఊహ ఉండేది. మా అన్నయ్యకేమో వాడికి బాగా ముందు నుంచి లేదు సంస్కృతం చదవాలి అని చెప్పని వాడికి బాగా కోరిక ఉండేది అనమాట. తర్క వేదాంత శాస్త్రాలు చేయడానికి మీకు ఇప్పుడు ఈ నేపథ్యం అంతా మీకు ఉపయోగపడింది. ఇదంతా కూడా అంటే మేము ఈ రోజున ఏదైతే చేస్తున్నామో అది ఎందుకు చేస్తున్నాం అనడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మేము మాట్లాడే మాటలకి లేకపోతే మా ఆలోచనల వెనకాల కారణం ఏమిటి అని అంటే మేము చూసిన ప్రపంచం. అంటే నేను కేవలము శుద్ధ వైదికమైనటువంటి ప్రపంచాన్ని మాత్రమే చూడలేదు, నేను అల్ట్రా మోడర్న్ వరల్డ్ని చూశాను. నేను పూర్తి లెఫ్టిస్ట్లతో తిరిగాను, ఎందుకంటే అప్పట్లో ఎఫ్లో అనేది లెఫ్టిస్ట్ బ్యాస్టియన్, జేఎన్యూ లాగానే. సో పూర్తి లెఫ్టిస్ట్లు ఎలా ఉంటారో నేను చూశాను, పూర్తి లిబరల్స్ ఎలా ఉంటారో నేను చూసాను. అంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నాకు, ఇంకోళ్ళు చెప్తే కాదు. అంటే అప్పటికి ఇంకా అసలు ఈ భేదాలు తెలియనటువంటి స్థితిలో ఇదే పిలక పెట్టుకొని ఇలాగే విభూతి రేఖలు పెట్టుకొని అట్లాంటి వాళ్ళతోనే నేను తిరిగాను. సో నేను రెండు ప్రపంచాలు నేను ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, నాది థియరిటికల్ నాలెడ్జ్ కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఆ క్యాంపసెస్లో ఉన్నాను, నేను వాళ్ళతో తిరిగాను, వాళ్ళతో మాట్లాడాను. సో నాకు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా, తర్వాత అలాగే మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి పిలక పెట్టుకొని బస్సులో తిరుగుతూ ఉంటే ఏడిపించడాలు ఎలా ఉంటాయో తెలుసు, ఎవడే ఏం చేస్తాడు. ఇప్పుడు యాక్చువల్ చాలా బాగుంది. అంటే నా చిన్నప్పటితో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పుడు సాంప్రదాయంగా ఉండడానికి ఇప్పుడు ఇంకా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిమ్మల్ని గౌరవిస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలా ఎక్కువ ఉంది. నా చిన్నప్పుడు ఇంత గౌరవం ఉండేది కాదు. ఇలా సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న కాస్త ఏమన్నా ఉన్నా చులకన ఫ్యాషన్ ఉండేది. తర్వాత చులకన చేసి చూడటం, చులకన చేసి మాట్లాడడం, జాలి పడటం, సో ఇవన్నీ మేము చూసాం. సో
సో అందుకని ఏంటంటే ఇవి అన్నీ కూడా చాలా ఏంటది ఫౌండేషన్ మా ఆలోచనలకి. ఈ రోజున మేము ఏమైనా ఆలోచిస్తున్నామంటే ఎందుకంటే ఇవన్నీ దానికి కారణం. రకరకాల ప్రపంచాలు చూసాం. అలాగే వేదం చదువుకునేటప్పుడు పూర్తి వైదికంగా ఎట్లా ఉంటుంది, ఎందుకంటే మా ఇంట్లో మేము మేమేం వైదిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మా నాన్నగారు లౌకికులు, మా తాతగారు బ్యాంకులో పనిచేశారు, మా ముత్తాతగారు వ్యవసాయం చేశారు. సో నేను మా నాన్నగారి వైపు ఒక 4 తరాలు 5 తరాలు వెనకాలకి వెళ్ళినా ఎవరు శాస్త్ర పండితులు లేరు అక్కడ. మా అమ్మగారి వైపు మా ముత్తాత గారి తరంలో వేద పండితులు ఉన్నారు. కానీ వారేం శ్రౌత్రి అంటే వేదం చదువుకున్నారు, కానీ వాళ్ళు మళ్ళీ జీవిక కోసం వేరే పనులు చేశారు. ఆ ముందర తరం అంటే ఒక 4 తరాల వెనకాల వరకు మా ఇంట్లో ఎక్కడా కూడా వైదిక సంప్రదాయం యొక్క వాసన అనేది లేదు. సో కానీ అంటే నేను ఇట్లా మా ఇంట్లో అందరూ ఐఐటీల్లో మా పెదనాన్న కొడుకులు ఐఐటీల్లో ఉన్నారు. అంటే అప్పట్లో ఏదైతే ఐవీ లీగ్ ఐఐటి రామాయణలో చదువుకున్నారు. మా ఒక పెదనాన్న కొడుకు అప్పట్లో 10th స్టేట్ 3rd మా అన్నయ్య ఒక ఆయన. సో అకాడమికల్లీ మా ఇంట్లో నేను ఎక్సలెన్స్ని నేను చూశాను. సో ఐఐటీస్కి వెళ్ళడం అనేది ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ డీల్. మా ఇంట్లో డాక్టర్స్ ఉన్నారు. అంటే మా పెదనాన్నల కొడుకులలో అన్ని రకాల టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు మా ముందర మాకు ప్రెసిడెంట్స్ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాళ్ళందరూ కూడా చాలా బాగా దీనిలో ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో మీరు ఈ తర్క వేదాంత శాస్త్రాలు చదువుకోవడం అనేది మీకు ఎలా అనిపించింది? చాలా ఫార్చునేట్గా చెప్పాలంటే మా పెదనాన్నలు ఎవ్వరూ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా అంటే ఎంకరేజ్ చేశారు. అంటే మా ఇంట్లో మామూలుగా విద్య మీద మా నాన్నగారి వాళ్ళ వైపు విద్యకి చాలా పెద్దపీట వేసి దాన్ని ప్రోత్సహించడం అనేది ఉంది. ఇటువైపు రావడం అనేది అది మాకు చాలా పెద్ద బలం. అంటే ఎందుకంటే చాలా చోట్ల ఏమవుతుందంటే మీకు ఫ్యామిలియల్ యాక్సెప్టెన్స్ లేకపోతే ఎంకరేజ్మెంట్ లేకపోతే మీరు చేస్తున్న దానిలో వాల్యూ కనిపించదు. కరెక్ట్. మాకెప్పుడు ఆ ప్రాబ్లం రాలా. చాలా చోట్ల ఎలా చూస్తామంటే ఇప్పుడు ఇలా వేద పాఠశాలలో చదువుతున్నారు అంటే డిగ్రేడ్ చేసి చూసే పరిస్థితులు కనబడుతున్నాయి మనకి. అది మీకు ఎదురవ్వలేదు అని అంటే మా అంటే కీత్ అండ్ కిన్లో ఎదురవ్వల. అంటే మా దగ్గరి బంధువులలో అంటే ముఖ్యంగా ఎవరు మా పెదనాన్నలు, మా అత్తయ్యలు కానీ మా పెదనాన్నల కుటుంబాల్లో కానీ పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇటువైపు ఎవరు కూడా మమ్మల్ని ఏ రోజున తక్కువ చేసి చూడడం కానీ ఎప్పుడు చేశారు. చేయాల్సిన వాళ్ళు చాలామంది చేశారు, చేయలేదని ఏమీ లేదు. సమాజం ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. మీరేం చదువుకుని అవుతారా, మీరేంటి మళ్ళీ పూజారులు అవుతారా, లేకపోతే ఇంకోటి అవుతారా, ఇప్పటికీ అది ఉంటుంది. అంటే నిజానికి శాస్త్రం చదవడమా లేదంటే వేదం చదవడమా అంటే ఎంతవరకు అర్చకులు పూజ పునస్కారాలు ఇంతవరకే చూస్తారు. నిజానికి మన శాస్త్రంలో ఎంతో విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానాన్ని ఎలా వాడుకోవాలో ఇప్పటి తరానికి తెలియదు. అంటే మీరు చదువుకున్నంత వరకు మీకు తెలిసినంత వరకు ఎలాంటి విజ్ఞానం ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి పనికొస్తుందని మీరు అనుకుంటున్నారు? అర్చకత్వం అనేటటువంటిది ఫస్ట్ దాన్ని డిగ్రేడ్ చేసి చూడడం అనేది ఒక స్టీరియోటైప్ క్రియేట్ అయింది కొన్నేళ్లుగా. దానిలో సినిమాలు పాత్ర పోషించాయా లేకపోతే అకాడమిక్గా దాన్ని తక్కువ చేసి చూడటం అనేది అయిందా అంటే రకరకాల ప్రయత్నాలు రకరకాల స్థలాల్లో జరిగినాయి. అంటే అకాడమిక్స్ నుంచి తీసుకొని దాన్ని సొసైటీలో వరకు, అంటే ఇప్పుడు సినిమాలు కూడా దానిలో చాలా పెద్ద పాత్ర వహించాయి. మీరు కనుక చూస్తే 80వ దశకంలో 90వ దశకంలో వచ్చిన చాలా సినిమాల్లో విలన్కి చెలికాడుగా పురోహితుడిని చూపించడం అవచ్చు, అర్చకుడిని చూపించడం అవచ్చు. సో ఇవన్నీ కూడా అది తెలిసి చేశారా తెలియక చేశారా అంటే తెలియక చేశారని ఏం కాదు, తెలిసే చేశారు. దాని వెనకాల చాలా అది జనసామాన్యానికి అర్థం కాకపోవచ్చు. చాలా రకాలుగా జరిగినాయి. వీటిని డిగ్రేడ్ చేసి చేయటం అనేటటువంటిది చాలా పెద్ద ప్రయత్నం, ఒక రకమైన డిస్క్రిమినేషన్ అది జరిగింది. తర్వాత ఇప్పటికీ మనకు జరుగుతోంది. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇప్పుడు కొత్తగా యూజీసీ బిల్ ఒకటి వచ్చింది. దాని మీద కూడా మీరు జేఎన్యూలో ఏంటది గనక చూస్తే వాళ్ళ ఏవైతే స్లోగన్స్ ఉన్నాయో అక్కడ శిఖని తిలకాన్ని వీటినే తీసుకొని తిలక్తరాజు అని చెప్పనే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇవనేవి బ్రాహ్మణికల్ పేట్రియార్కీ అని చెప్పనవచ్చు. బ్రాహ్మణికల్ అనే పేరుతోనే, అంటే వాళ్ళు అప్రెషన్ అనగానే ఫస్ట్ బ్రాహ్మణుని పేరునే తీసుకొని రావడం, ఫస్ట్ బ్రాహ్మణ్నే ఫస్ట్ దాన్ని కారణం చేయటం. మళ్ళీ ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి వచ్చేసరికి బ్రాహ్మణులకు అసలు ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేదు అని వాళ్ళే అంటారు. వీళ్ళు పెద్దగా లేరు అని వాళ్ళే అంటారు. మళ్ళీ వీళ్ళే అన్నిటికీ కారణం అని వాళ్ళే అంటారు. సో ఇది ఒక పెద్ద ప్రయత్నం అనేది జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతోంది. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పటికి ఇప్పటికీ మాధ్యమాలు మారినాయి. మాధ్యమాలు చాలా డైనమిక్ అయినాయి. ఈ రోజుల్లో మాధ్యమాలు
మీరు అంటే ఈ ప్రసార మాధ్యమాల్ని మీరు కంట్రోల్ చేయలేరు. అంటే మీకు ట్విట్టర్ తర్వాత ఫేస్బుక్ ఇప్పుడు కొంచెం ఓల్డర్ దీనికి అయిపోయింది. ఇప్పుడు మీరు ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే కనుక ఇప్పుడు నరేటివ్ వార్స్ అనేవి అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. సో అందుకని ఏంటంటే ఇంత ముందరతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువ, కానీ ఇంత ముందర జరిగిన దాని యొక్క ప్రభావమే ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే అది చాలా చాలా కన్స్ట్రక్టెడ్గా వాళ్ళు పేపర్స్ దగ్గర నుంచి కానీ మీరు పత్రికల దగ్గర నుంచి తీసుకున్నా లేకపోతే ప్రసార మాధ్యమాలు తీసుకున్నా ఎవ్రీథింగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్. అంటే వాళ్ళు అది అక్కడ మీకు అదొక అవన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు. కంట్రోల్ ఎవరైతే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు కంట్రోల్ చేస్తారనమాట. సో అట్లాంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పటికే ఉన్నాయి. అంటే ట్విట్టర్ కూడా ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎందుకు కొన్నాడు అనేది దాని వెనకాల ఒక పెద్ద ఇది ఉంటుంది. దానికి ట్విట్టర్లో కూడా ఒక డిస్క్రిమినేషన్ జరిగేది, ఎలాన్ మస్క్ వచ్చాడు, ఇప్పటికే అది ఓపెనా కాదా అంటే ఎవరికి తెలియదు. అది దాన్ని మనం నిర్ణయించడం అనేది చాలా కష్టం. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి వాల్యూ ఇవ్వటాన్ని మనం తగ్గించేసుకున్నాం కాబట్టి అసలు అది ఒక దాని ఏమంటారు గౌరవప్రదమైనటువంటి జీవికకి సాధనం కాదు అనే ఒక ధోరణిలోకి వెళ్ళిపోయాం. సో అది ముఖ్యమైనటువంటి కారణం, ఈ అర్చకత్వాన్ని కానీ లేకపోతే పౌరోహిత్యాన్ని కానీ కొంచెం తక్కువ చేసి చూడటం. రెండవది మీరు అడిగినట్టు ఇప్పుడు శాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలాగ ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ అసలు మనం ఫండమెంటల్ క్వశ్చన్ మనం వేసుకోవాలి అని అంటే అసలు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్ అయితే సో కాల్డ్ సబ్జెక్ట్స్ మంచి జీవితాన్ని ఇస్తున్నాయని అనుకుంటున్నాము. అంటే ఏంటి డేటా సైన్స్, ఇప్పుడు మీరు డేటా అనాలిస్ట్ అనేది ఇప్పుడు ఒక పెద్ద అంటే ఎమర్జింగ్ అంటే జాబ్స్లో చాలా మంచి ఇది ఉన్నట్టు. అందుకని ఇప్పుడు మీరు చూస్తే అంతా కూడా డేటా సైన్స్ వైపు అంటే బీటెక్ డేటా సైన్స్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు, ఎంఎల్ అవ్వచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. 5 ఏళ్ళకి ఒకసారి ఒక వేవ్ వస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సో ఏది బాగుంది అంటే దాని వైపు ప్రజలు మొగ్గు చూపిస్తూ ఉంటారు, ఆ కోర్సులకి డిమాండ్ పెరుగుతుంది. అంటే ఫండమెంటల్గా మనం ఆలోచించుకోవాల్సింది బాగుండడం అంటే ఏమిటి అంటే ఏంటి. ఇప్పుడు ఏ ఒక్క వస్తువు కూడా బాగుంది బాగుండదు అనేది దాని స్వభావం కాదు. అంటే ఇప్పుడు మీరు టెక్నాలజీ మంచిదా చెడుదా, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని అంటే గుడ్కి ఫస్ట్ నువ్వేం డెఫినేషన్ ఇస్తావు, బ్యాడ్కి ఏం డెఫినేషన్ ఇస్తావు, దాన్ని బట్టి అది గుడ్ ఆర్ బ్యాడ్. అంతేగాని ఏది గుడ్ అవ్వదు ఎప్పుడు. సో ఇదేంటిది, ఇది శాస్త్రమే చెప్పింది, నేను చెప్పింది ఏం కాదు. మీరు గమనిస్తే కూడా అలాగే ఉంటుంది. ఏదైనా సరే మీరు మీ యొక్క దృక్పథాన్ని బట్టి ఆ వస్తువు మంచైనా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు, ఇష్టం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, అంతే తప్ప ఏది ఉండదు. కాబట్టి ఏమిటి, వీళ్ళందరూ అటువైపు ఎందుకు వెళ్తున్నారు, మొగ్గు చూపుతున్నారంటే అభిప్రాయం ఏంటి, అటువైపు వెళ్తే మీకు డబ్బులు వస్తున్నాయి. అంటే పోస్ట్ వరల్డ్ వార్ 2 మీకు ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎప్పుడైతే పెద్ద పీట మీద జరిగిందో అప్పుడు ఏమైపోయింది అని అంటే కనుక ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక ఇండస్ట్రీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అని అంటున్నాం. ఎడ్యుకేషన్ అనేది ఒక ఇండస్ట్రీ అని. పేపర్ల మీద ఇన్స్పిరిట్ మనం ఏమంటాము, మనం ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రకారం చూసినా సరే లేకపోతే లీగల్గా చూసినా సరే ఎడ్యుకేషన్ కెనాట్ బి ఎ బిజినెస్. మీరు ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూసినా వాళ్ళు డబ్బులు ఎక్కడ సంపాదిస్తున్నారు, వాళ్ళు ఫీజుల్లో డబ్బులు సంపాదించట్లా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు పేపర్ మీద చూసినప్పుడు మీరు 2 లక్షలు 3 లక్షలు కట్టచ్చు, దానిలో ఫీజులో వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకోరు. ఎందుకు, ఫీజుకి ఒక స్లాబ్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. వాళ్ళు డబ్బులు ఎక్కడ తీసుకుంటున్నారు, వాళ్ళు మిగతా సంపాదించేదంతా బుక్స్ మీద, యూనిఫామ్స్ మీద, దీని మీద. అదొక పెద్ద ఏంటది ఇది, అంటే వాళ్ళు పెట్టింది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీకు కొన్ని చెప్పకూడదేమో కానీ తెలియదు కానీ అంటే కొన్ని ఆ విద్యా సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేది ఎవరు అంటే జేపీ మార్గన్ లాంటి కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అది మనకు తెలియదు కూడా తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే మనకు బాగా ప్రసిద్ధమైన విద్యా సంస్థలు ఇక్కడ వాళ్ళవి ఫలానా వాడివి అని మనం అనుకుంటాం. మీరు వెళ్ళి వాళ్ళ బుక్స్ చూస్తే కనుక దానిలో ఎవడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా వెస్టర్నర్స్ టేకప్ చేసేసారు. జేపీ మార్గన్ లాంటివి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం ఏంటి అనేది మనకి అసలు అందరం కూడా అందదు. సో అదేమిటి అని అంటే మనమే దాన్ని ఒక దీనిగా మనం క్రియేట్ చేసుకున్నాం. సో మనకేది ఇటువైపు అందరూ ఎటు మొగ్గు చూపడం అంటే ఏంటి అని అంటే ఈ రోజుల్లో అభిప్రాయం ఏంటంటే ఎటువైపు ఉద్యోగాలు ఎక్కువ వస్తే అటువైపు మొగ్గు చూపడం. సో విద్యని మనం విద్య అనే విషయంలో మనం ఒక భ్రాంతిలో ఉంటాం ఎప్పుడు. విద్య మనకు ఉపాధిని ఇవ్వాలి అని చెప్పని. మీరు కొంత వెనకాలకు వెళ్ళి చూస్తే విద్య వేరు ఉపాధి వేరు అనే క్లారిటీ మనకు ఉన్నది. విద్యనే ఉపాధి. పాత రోజుల్లో
అసలు ఐడియానే మీరు కనుక ఒకసారి మీరు శాస్త్రం నుంచి ఒకవేళ ఆలోచించాలనుకుంటే శాస్త్రంలో ప్రతి వర్ణానికి 2 రకాల ధర్మాలు చెప్పారు. నిత్య ధర్మము, జీవికా ధర్మము అని చెప్పారు. అంటే నిత్య ధర్మము అంటే ఏంటంటే అది నీ డ్యూటీగా నువ్వు చేయటమే, దీని నుంచి ఒక ఫలాన్ని ఆశించద్దు. మరి నేను ఎట్లా బతకాలి, నన్ను ఫలాన్ని ఆశించకుండా నువ్వేం చేయమంటా అంటే అసలు ఈ ఫలానా పనులు చేస్తూ నువ్వు బతుకు, దీని నుంచి నువ్వు ఏమన్నా నువ్వు రెవెన్యూ జనరేట్ చేసుకో అని చెప్పని జీవికా ధర్మములు అని చెప్పని దాన్ని చాలా స్పెసిఫిక్గా దాన్ని కేటగరైజ్ చేశారు. సో మనం ఇప్పుడు ఎక్కడ భ్రమపడుతున్నాము అని అంటే జీవికకి విద్య సాధనము అనే ఒక భ్రమలో ఉన్నాం. జీవికనే విద్యనే. ఇప్పుడు ఈ క్లారిటీ కొందరికి ఉన్నాయి. ఇప్పుడు మీరు కనుక కొన్ని జైన్ కమ్యూనిటీస్లో కానీ ఇప్పుడు ఈ రెండింటిని వేరు చేసి చూస్తే పాత రోజుల్లో అలా ఉంది, ఇది వేరు అది వేరు అని అన్నారు. ఇప్పుడు మనకి విద్యే ఉపాధి కల్పిస్తోంది కాబట్టి 2 ఒకటని ఇప్పటి రోజుల్లో మనం అనుకుంటున్నాం. విద్య ఉపాధిని కల్పించట్లా. మీరు గమనిస్తే విద్య ఉపాధిని కనుక కల్పించేటట్లయితే సివిల్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు అవుతున్నాడు? సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వాడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్తున్నాడు? అంటే అందరికీ అవకాశం లేదు, చదువుకున్న ఏ చదువు వాళ్ళకి బతకడానికి ఉపయోగపడట్లేదు, ఉపాధి ఇవ్వట్లేదు అంటారా? అలా కూడా లేదు. అంటే ఇప్పుడు అలా కూడా లేదు. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు అంటే అక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇక్కడ మీరు కాయ కష్టం ఎక్కువ పడాలి. సో ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు అన్నిటికంటే లెఫ్ట్ ఓవర్ ఇంజనీరింగ్ ఇది ఏమిటి అంటే మెకానికల్ ఇంజనీరింగ్. ఏది దొరకకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు. అంతేగాని ఎవడికో మెకానికల్ ఇంజనీరింగ్లో ఇష్టం ఉండి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంతమంది చేస్తారు? కొంతమంది ఉంటారు. వాడు స్వతహాగా వాడు న్యాచురల్. వాడు మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు అదే పని చేస్తాడు. వాడికి కనుక ఈ డిగ్రీ వస్తే కనుక అది ఊతం వస్తుంది, వాడు ఇంకొంచెం బాగా తెలుసుకుంటాడు ఆ విషయాన్ని. ఓకే. ఇంట్రెస్ట్ మీద చదువుకోవడం వేరు, జాబ్ కోసం చదువుకోవడం వేరు. ఇప్పుడు అంతేగా. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా అడగండి, ఎందుకు మీరు ఫలానా విద్యా సంస్థలు ఎందుకు చదువుతున్నారంటే వాడికి ఐఐటీలో సీట్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. సరే, ఐఐటీలో సీట్ వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు అంటే వాడికి ఎక్కువ. ఇప్పుడు రీసెంట్గానే వచ్చింది, మేబీ 4 రోజుల క్రితం ఒక వీడియో వచ్చింది. మన ఐఐటీ హైదరాబాద్ డైరెక్టరు ఒక విద్యార్థిని కంగ్రాచులేట్ చేస్తున్నాడు. ఏమి కంగ్రాచులేట్ చేస్తున్నాడు అంటే ఆ పిల్లవాడికి క్యాంపస్ ఇంటర్వ్యూలో 2 crores ప్యాకేజ్ జాబ్ వచ్చింది అనే విషయాన్ని వెళ్ళి ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నాడు ఆ పిల్లవాడిని. అది ట్రెండ్. ఎందుకు అది గొప్ప ఎందుకు అని అంటే కనుక అతను 2 కోట్ల జీతం సంవత్సరానికి. కానీ ఇది 100లో ఒకళ్ళకే వస్తుంది, మిగతా 99 మంది భ్రమలోనే బ్రతుకుతారు. 100లో ఒకటికే వస్తుంది. ఆ వచ్చిన వాడు కూడా ఎలా ఉంటాడు అనేది మనకి తెలియదు. మీరు కేవలం ఏం చూస్తున్నారు? ఇప్పుడు అంతేందుకు మీకు కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. కోటా ఫ్యాక్టరీ అని మనకు మామూలుగా తెలుసు. మనకి ఇక్కడ ఎట్లాగైతే ఐఐటీల్లో ఎలాగైతే మనం ఇక్కడ ఇంజనీర్లని మనం ఎలాగైతే ఫ్యాక్టరీలో మనం తయారు చేస్తున్నాం ఐఐటీల కోసం, అక్కడ కోటాలో రాజస్థాన్లో కూడా ఒకటి ఉంది. దాని మీద 2 సిరీస్లు కూడా వచ్చాయి మనకి నెట్ఫ్లిక్స్లో కూడా. కోటా ఫ్యాక్టరీ అని చెప్పని వచ్చి దానిలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని. సో కోటాలో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఓ పిల్లవాడికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది జేఈలో. ఐఐటీకి సెలెక్ట్ అయ్యాడు. ఆ పిల్లవాడిని అడిగితే నువ్వేవి తీసుకుంటావు అని అంటే వాడికి ఐడియా కూడా లేదు. కంప్యూటర్ సైన్సే కదా తీసుకోవాలంటున్నాడు. ఎందుకు అని అంటే అదే కదా తీసుకోవాలి అంటున్నాడు. అంటే నీకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్ సైన్స్ ఇష్టమా అంటే ఏమిటి అని అంటాడు. సో వాళ్ళకి దాని గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండదు. పేరెంట్స్ అక్కడ కేవలం ఏం బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది అని అంటే నువ్వు చదువుకుంటే ఐఐటీలోకి వెళ్తే నీ జీవితం బాగుంటుంది. సో ఇంతే కానీ ఐటీలోకి వెళ్తే అలా జీవితం బాగుంటుంది. మీకు కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఆ ట్విట్టర్ హ్యాండిల్స్ ఏం చేస్తాయంటే అసలు ట్రాక్ చేస్తాయి. ఆల్ ఇండియా 10 ర్యాంకర్స్ ఈ రోజులో ఎక్కడున్నారు అనేది వాళ్ళు ట్రాక్ చేస్తారు. సుందర్ పిచాయ్ ఇది ఆల్ ఇండియాలో ఏ ర్యాంకు అని చూస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ఏం అయి ఉండడు ఆయన. అంటే ఊహతో చెప్తున్నా, ఏదో మంచి ర్యాంకే వచ్చి ఉంటుంది ఆయనకి, వచ్చి ఉండదని కాదు. కానీ మరి ఆయన రాసిన రోజున ఐఐటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు కదా మరి అవ్వాలి. మరి సుందర్ పిచాయ్ ఎలా అయ్యాడు, లేదా సత్యానాథెళ్ళ ఎలా అయ్యాడు? ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే మన ఈ చదువులు, ప్రాచీన చదువులు ఏవైతే ఉన్నాయో తర్కమీమాంసాలు, వేదాంతాలు, వ్యాకరణాలు, ఇవి సరే ఐఐటి ఇంజనీరింగ్ అన్నీ పక్కన పెట్టేస్తే ఈ చదువులు మనకి ఈ రోజుల్లో ఎలా ఉపయోగపడతాయి? ఏ చదువైనా సరే ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఎలా మామూలుగా మ్యాప్ చేసుకోవచ్చు అని అంటే
ఒకటి సరే, జీవిక అనేది ఒక భాగం. ఆ జీవిక అనేది ఏంటంటే మీరు ఏ చదువు చదువుకున్నా సరే మీకున్నటువంటి స్కిల్ని బట్టి, మీకున్నటువంటి అప్రోచ్ని బట్టి జీవిక అనేది ఏర్పడుతుంది. అది నిజం. అంతేగాని అంటే ఇప్పుడు నేను ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా నాకు ఎక్కడో ఒక చోట నేను ఏదో ఒక విషయాన్ని నేను విడిగా ఏదో కొత్తగా చేయలేకపోతే నాకు వాల్యూ ఉండదు. నేను చేస్తున్నటువంటిది గనక కొత్తగా ఉండి దానికి గనక కొంత వాల్యూ గనక ఉంటే, అంటే ఏంటి, నేను చేస్తున్న దాన్ని గనక కొంత సబబుగా ఉండి నేను కొంత ఇంటెలెక్చువల్గా బాగానే ఉన్నాను అనేటట్టుగా గనక అనిపిస్తే అవకాశాలు వస్తాయి. అలా పనిచేయాల్సినటువంటి బాధ్యత నాది. సో ఇప్పుడు నేను తర్కశాస్త్రం చదువుకోవటం వల్ల వచ్చానంటే, తర్కశాస్త్రం చదువుకోవటం వల్ల నాకు కొంత అవగాహన వచ్చింది. ఏ అవగాహన వచ్చింది అని అంటే కనుక, తర్కం అనగానే ఏంటి అంటే లాజిక్, అంటే యుక్తి. సో సహజంగా మీరు ఆలోచించేటటువంటి తీరుని కొంత మీకు అది మారుస్తుంది. నేను కనుక తర్కశాస్త్రం చదువుకోకపోయి ఉంటే నేను ఆలోచించే తీరుకి, నేను తర్కశాస్త్రం చదువుకున్న తర్వాత ఆలోచించే తీరుకి తేడా ఉంటుంది. ఎందుకు అని అంటే, తర్కశాస్త్రంలో ట్రైన్ చేసేదే యుక్తియుక్తంగా ఆలోచించడం, ప్రశ్నలు వేయటం, ప్రశ్నలు వేస్తూ సమాధానాలను తెలుసుకుంటూ, తెలుసుకున్నటువంటి విషయంలో ఉన్నటువంటి న్యూనతలు ఏమైనా ఉన్నాయా, వ్యాలిడేట్ ఎలా చేయాలి, నాకు తెలిసింది కరెక్టేనా కాదా, ఇవి మనకి తెలియకుండానే మనం దానిలో ట్రైన్ అవుతాం. సో ఈ విషయాన్ని నేను కనుక నా జీవితంలో నేను పెట్టుకుంటే అది ఒక రకంగా ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజున ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు నా జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని నేను ఈ అనాలిసిస్ అనేది నేను చేసుకోగలను. నాకు నా శాస్త్రం ఇచ్చినటువంటి దాంతో నేను అనాలిసిస్ చేసుకుంటే అసలు కారణం ఏంటి, కార్యం ఏంటి, నేను అనుభవిస్తున్నటువంటి బాధ ఏంటి, దానికి కారణం ఎక్కడుంది, ఇది గనక చేయాలి, మనం ఏదో వేరే చేస్తున్నాము, సో ఎక్కడైనా తప్పు ఉన్నదా. సో ఇది ఒకటి, అంటే ఏంటి, మన ఇంట్రాస్పెక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇదే సేమ్ మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు ఇంకోళ్ళకి కూడా మీరు సహాయపడతారు. ఎవరో కంగారు పడుతున్నారు, ఏదో ఇబ్బంది వచ్చింది, అది మీరు లైఫ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కార్పొరేట్ లెవెల్లోకి వెళ్తే కనుక అది ఏదో ఒక ప్రాబ్లంకి లీడర్షిప్ క్వాలిటీలో అవ్వచ్చు, లేదు మీరు ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అడ్మినిస్ట్రేషన్లో అవ్వచ్చు, మీరు ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీరు ఏదో టెక్నాలజీని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ వేర్ టు స్టార్ట్, ఎక్కడ ఏది కారణము, దాన్ని ఎలా, ప్రాబ్లం అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు. సో చాలా చోట్ల ఎలా వస్తుందంటే అసలు ప్రాబ్లమ్ని సరిగ్గా డిఫైన్ చేయకపోవడమే పెద్ద ప్రాబ్లం. మీరు కనుక మీ ప్రాబ్లం ఏంటనేది మీరు సరిగ్గా డిఫైన్ చేసుకోగలిగితే మీ సొల్యూషన్, యువర్ హాఫ్ ది వే సొల్యూషన్. ఇప్పటి పిల్లలు ఏదైనా సమస్య వస్తే సమస్యని సమస్యగానే చూస్తున్నారు తప్ప దీనికి మూలం ఏంటి, దీన్ని ఎలా పరిష్కరించాలనే చిన్న ఆ కారణాన్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఎక్కడ కూడా స్కూల్ లెవెల్లో కానీ ఎక్కడ కూడా పెడగజీలో, అంటే విద్యా బోధన చేసేటటువంటి పద్ధతిలో ఇవేవి కూడా పార్ట్ కాదు. మీకు తర్కశాస్త్రంలోని ఎలిమెంట్స్ అనేవి పార్ట్ కాదు ఈ రోజున. అంటే మీరు కనుక ఒక 8th క్లాస్లో 9th క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థికి కనుక కొంత నెమ్మదిగా తర్కశాస్త్రం చెప్పగలిగితే, అసలు తర్కశాస్త్రంలో ఏముంటుందంటే ప్రమాణాల గురించి ఉంటుంది. అంటే మీకు ఏ సాధనాల ద్వారా మీరు విషయాన్ని తెలుసుకుంటున్నారు, మీ ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలతో మీరు విషయాలు ఎలా తెలుసుకుంటున్నారు. ఇది సైన్స్, మోడర్న్ సైన్స్ ఒక రకంగా చెప్తుంది, మన శాస్త్రం ఇంకో రకంగా చెప్తుంది. సో రెండు తెలుస్తాయి మీకు. దీనిలో కొంచెం నువాన్స్ ఉంటుంది, దానిలో కొంచెం వీళ్ళు ఇలా అంటారు, వాళ్ళు ఇలా అంటారు అని చాలా థియరీస్ చెప్తారు, కానీ అక్కడ అసలు ప్రాసెస్ ఎక్కువ డిఫైన్ చేసి ఉండదు. ఇక్కడ మనకి ప్రాసెస్ ఒకటి చాలా వెల్ డిఫైన్డ్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఇన్ఫరెన్స్ అనే దాని గురించి బాగా దానిలో ఉంటుంది. ఇన్ఫరెన్స్ అంటే మనం అనుమితి అని అంటారు, అనుమానం, అంటే తెలుగులో అనుమానం కాదు, మనం మామూలుగా వాడుక భాషలో మాట్లాడేది. ఒక విషయాన్ని యుక్తియుక్తంగా తెలుసుకోవటం అనేది అట్లా, ఏదో నాకు ఒక హేతువు తెలుసు, ఇప్పుడు పొగ కనిపిస్తుంటే మంట ఉందా లేదా, నాకు మంట కనిపించట్లేదు కళ్ళతో, అప్పుడు నేను పొగను చూసి మంట ఉంది, ఎలా, ఈ రెండింటికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. సో ఇవన్నీ కూడా ఏంటంటే తర్కశాస్త్రంలో ఉంటే దానిలో మీకు ట్రైన్ అయితే ఏమవుతుంది, పిల్లలకి సహజంగానే ఒక విషయాన్ని కనుక ప్రతిపాదన చేయాలి అంటే ఎలా ప్రతిపాదన చేయాలి, దానికి పంచావయవ పద్ధతి అనే ఒక పద్ధతి ఉంటుంది. సో అలా మీకు తెలిస్తే ఏమవుతుంది అంటే మీకు తెలుసుకున్నటువంటి విషయాలని మీరు ఎలా స్ట్రక్చర్ చేసుకోవచ్చు. మీ ముందు ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని రకరకాల డైమెన్షన్స్లో చూడడం అనేది తెలుస్తుంది. అలాగే దాన్ని స్ట్రక్చర్ ఎలా చేయాలి యుక్తియుక్తంగా. ఇప్పుడు నేను ఏదైనా ఒక విషయాన్ని మీకు ప్రతిపాదన చేయాలంటే అసలు నాకు తెలిసిన విషయం ఎంత, దాన్ని నేను ఎలా స్ట్రక్చర్ చేస్తున్నాను, అంటే ఏ క్రమంలో నేను మీకు దాన్ని నిరూపణ చేస్తున్నాను, ఆ నిరూపణ చేసే క్రమంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, నేను చెప్పినటువంటి ఇప్పుడు ఏదైనా ఏదో ఇది దీనివల్ల జరుగుతుంది అని అన్నాను, అది కరెక్ట్గా ఉందా లేదా, ఈ రెండింటి మధ్యలో అంటే ఈ కాజ్కి ఎఫెక్ట్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం సరిగ్గా ఉన్నదా లేదా,
ఇవన్నీ కూడా మీకు తర్కశాస్త్రం చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అలాగే తర్కశాస్త్రంలో కొంత ఫిజిక్స్ కూడా ఉంటుంది. అంటే మీకు భౌతికమైనటువంటి ప్రపంచానికి సంబంధించిన ఈ నిరూపణ కూడా దానిలో ఉంటుంది అనమాట. మీమాంసకు వస్తే అది ఇంటర్ప్రిటేషన్ సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. సో అదేంటి అని అంటే ఇప్పుడు ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ లేకపోతే ఒక కాంప్లెక్స్ ఏదో మీకు ఒక విషయాన్ని ఉంటే కనుక దానిలో తాత్పర్యాన్ని ఎలా నేను క్రోడీకరిస్తాను. సో ఇప్పుడు ఇది మీకు ఎక్కడ బాగా ఉపయోగపడుతుందంటే జడ్జ్మెంట్స్ని మీరు ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు కానీ, లాస్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు కానీ, పెద్ద పెద్ద లాయర్స్, సీనియర్ లాయర్స్ ఈ రోజుకి అడుగుతారు కొంతమందిని, శాస్త్ర పండితుల్ని అడుగుతారు. మేము కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేసాం. ఇది కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పని ధర్మశాస్త్రాలతో తర్వాత మన శాస్త్రాలతో పాటుగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పుడు ఏదైతే భారతీయ సాక్షి అధినియమం, ఇప్పుడు కొత్తగా ఐకేఎస్ అని ఒక పుష్ నడుస్తోంది, దాని గురించి ఏంటండి? ఐకేఎస్ అండ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని అంటున్నారు, అంటే భారతీయ జ్ఞాన పరంపర అని చెప్పని అంటున్నారు. సో అది ఇప్పుడు పాలసీలో వచ్చింది ఒక 10 ఏళ్ల నుంచి మనకి, అంటే ఎడ్యుకేషన్ దీనిలో ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏదైతే వచ్చిందో 2020 దానిలో భాగంగా వచ్చింది. సో దానివల్ల ఏంటి అంటే మినిమం ఒక 5% ఏ స్ట్రీమ్లో అయినా సరే ఎడ్యుకేషన్ దీనిలో ఏ స్ట్రీమ్, అది సైన్స్ అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, ఏదైనా మెడికల్ సైన్సెస్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక 5% ఐకేఎస్ అనేది ఉండాలి. ఐకేఎస్ అంటే ఏమిటి అని అంటే బ్రాడ్గా చెప్పాలి అని అంటే మన భారతదేశంలో పుట్టినటువంటి విద్యలు ఉన్నటువంటివి, పుట్టినవి అనకూడదేమో, అనాది కాలంగా ఉన్నటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆ విద్యలు ఏంటి, కొన్ని శాస్త్ర రూపంలో గ్రంథబద్ధములై మనకి ఉన్నవి, కొన్ని మనకి పరంపరాగతంగా వస్తున్నవి. ఇప్పుడు మనకు ఆచార వ్యవహారాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఒక రకంగా ఆచరిస్తారు, నేను ఇంట్లో ఒక రకంగా ఆచరిస్తాను, మనం ఒకే వర్ణానికి చెందిన వాళ్ళం అవ్వచ్చును, కానీ దానిలో చాలా నువాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఇవి గ్రంథబద్ధము కానటువంటివి కొన్ని ఉంటాయి, గ్రంథబద్ధమైనవి కొన్ని ఉంటాయి. ఈ రెండు కూడా ఐకేఎస్ కిందకే వస్తాయి. సో వీటికి సంబంధించి అసలు ఒక ఓవర్వ్యూ, అంటే అసలు ఎన్ని విద్యలు ఉన్నాయి, దానిలో ఎన్ని డిసిప్లిన్స్ అనేవి ఇమిడి ఉన్నాయి, అవి ఎలా ఉపయోగపడతాయి. సో దీనిలో ఇంట్రడక్టరీ లెవెల్ నుంచి డీప్ డైవ్ లెవెల్ వరకు అన్ని రకాలైనటువంటి కోర్సెస్ తయారు చేయాలి. అది ఎక్కడ ఎవరికి ఎంతవరకు కుదిరితే అంత దాన్ని ఇంపార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి శాస్త్రి గారు, ఇప్పుడు కొత్తగా చిన్నపిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు ఈ వేదశాస్త్రాలు చదువుకోవాలంటే, తర్కశాస్త్రం, వేదశాస్త్రం ఇట్లాంటి వేద పాఠశాలలో చేరి చదువుకోవాలనుకునే పిల్లలకి లేదా వాళ్ళ పేరెంట్స్కి ఈ చదువులు ఎలా ఉపయోగపడతాయి వాళ్ళ ఉపాధికి అనే విషయంలో కొంచెం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాబోయే 5-10 ఏళ్లలో ఉపాధి అనేటటువంటి అంశము చాలా మారిపోతుంది దాని స్వభావం. అంటే ఇంతవరకు మీకు తెలిసినటువంటి ఎంప్లాయ్మెంట్ సినారియో, ఎమర్జింగ్ ఎంప్లాయ్మెంట్ సినారియోస్ అనేవి చాలా మారిపోతాయి. అసలు చాలా ఫ్లూయిడ్ అయిపోతుంది. మీకు ఉద్యోగాలు తీసుకోవటం, పర్మనెంట్ అవ్వటం, పర్మనెంట్ చేయటం, వీళ్ళకి ఇలా ఉండటం, చేసినా చేయకపోయినా జీతం రావటం అనేటటువంటిది నాకు తెలిసి పోతుంది. వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు పోయాయి కాదు, అంటే మీకు మనం చెప్తే ఇది కాదు ప్రమాణం కాదనుకుంటే ఇలోన్ మస్కే అన్నాడు, డిగ్రీస్ అనేవి దే ఆర్ గోయింగ్ టు బికమ్ అబ్సలీట్. అంటే నువ్వు ఎక్కడ చదువుకున్నావు అనేది నాకు అనవసరం, ఇంకా నాకు ఈ పని కావాలి, ఈ పని చేసి పెడతావా లేదా, చేసి పెడితే చేసి చూపించి నేను కావాల్సిన డబ్బులు తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు మన యూనివర్సిటీలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే ఒక మెషిన్ లాగా తయారైపోయాయి. దానికి కావాల్సిన ఒక జాబ్కి కావాల్సిన స్కిల్స్ అనేవి పిల్లల్లో గమనిస్తే, అంటే నేను ఒక 5 ఏళ్ళు నేను యూనివర్సిటీస్లో కూడా పనిచేశాను. ఏ యూనివర్సిటీలోనండి? నేను ఇప్పుడు అప్పట్లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అనేవారు, ఇప్పుడు నేషనల్ సంస్కృత యూనివర్సిటీ అని సెంట్రల్ యూనివర్సిటీ తిరుపతిలో, అక్కడ ఒక 2 ఏళ్ళు పనిచేశాను. తర్వాత రామ్టెక్ దగ్గర, రామ్టెక్ అంటే నాగ్పూర్ దగ్గర కవికులగురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం అని ఉంది, అక్కడ ఒక 3.5 ఏళ్ళు పనిచేశాను. సో ఎడ్యుకేషన్ సిస్టంలో టాప్ టు బాటమ్ సంస్కృతం ఫీల్డ్ ఎలా ఉంటుందనేది తెలుసు, కాస్త దాన్ని బట్టి బయట ఫీల్డ్ కూడా ఎలా ఉంటుందనేది తెలుసు. నేను ఇప్పటికీ యూనివర్సిటీస్లో తిరుగుతూ ఉంటాను, కొన్ని ఐఐటీస్లో తిరిగాను, అంటే నేను చాలా చోట్ల నేను తిరుగుతూ ఉంటాను, అక్రాస్ డిసిప్లిన్స్ నేను తిరుగుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నేను అకాడమిషియన్స్తో చాలా దగ్గరగా పనిచేస్తూ ఉంటాను. సో ఒకటి ఏంటి అంటే, మీరు కనుక గమనిస్తే ఫెయిల్ చేయటం, ఫెయిల్ అవ్వటం అనేటటువంటిది చాలా అరుదైపోయింది. అవును, మీరు అది గమనించుంటే కనుక. నాకు బాగా గుర్తు, మొన్న ఎవరితో ఒకళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోనే
1960లు 70లు కాలంలో దివాకర్ల వెంకటావధాని గారు ఇట్లాంటి పెద్ద పెద్ద పండితులు ఉన్నప్పుడు యూనివర్సిటీలో మీకు 51 మార్కులు కనుక వస్తే తెలుగులో అది చాలా గొప్ప. 51 మీకు ఫస్ట్ క్లాస్ మార్కులు 60కి దగ్గరగా వస్తే కనుక అసలు మంచి విద్యార్థి అనేటటువంటి స్థితి. ఇదేంటిది తెలుగుకి తీసుకుంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మేబీ అపార్ట్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ ఎక్కడైతే థియరీ యొక్క ఎక్కువ ఇది ఉంటుందో ఎక్కడక్కడ మీరు థియరీలో మీరు 100% వేయలేరు. ఎందుకు థియరిటికల్గా ఉన్నటువంటి దాన్ని మీరు ఎంత నిర్వచించినా ఏదో ఒక కోణం నుంచి దానిలో ఒక లోపాన్ని మనం చూపించవచ్చు. 2 అంటే ఇదంతా ఏంటి అసెస్మెంట్ గురించి చెప్తున్నది ఇది తీరు. సో అసలు ఈ రోజునటువంటి విద్యా వ్యవస్థలో ఇప్పుడు 90లు తక్కువ ఎవరికి రావట్లా. దానికి గల కారణం విద్యార్థుల యొక్క ప్రతిభ పెరగటమా, విద్యా విధానం యొక్క స్థాయి తగ్గటమా అంటే 2. బై హార్ట్ సిస్టమ్ పెరిగిపోయి ముక్కును పట్టి చదివి అప్పచెప్పే పరిస్థితుల్లో వీళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి. ర్యాంకులు మాత్రమే పిల్లల తెలివితేటలకి ప్రమాణమని పేరెంట్స్, టీచర్స్, పిల్లలు కూడా అనుకుంటున్నారు. తర్వాత మీరు ఐఐటీలోకి వెళ్తారు. ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో అక్కడేమి స్పూన్ ఫీడ్ చేయరు, మీకేమి ప్రింటెడ్ నోట్స్ ఇవేమి ఉండవు. కానీ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అందట్లేదు. అదే. సో ఇప్పుడు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే అసలు విద్యా విధానంలోనే ఇప్పుడు మనం కనుక గమనిస్తే ఎక్కడికి వెళ్ళి ఎంతవరకు వెళ్ళిపోయాము అని అంటే -40 వస్తే కూడా వాడికి సీట్ వచ్చేటటువంటి పరిస్థితులు వచ్చేసాయి. మన రీసెంట్గా వచ్చింది ఏది మెడికల్ సైన్సెస్లో పీజీ డిపార్ట్మెంట్స్లో ఫలానా కేటగిరీ వాడికి -40 వచ్చినా సరే వాడు సెలెక్టెడే అని చెప్పి తీసుకుని వెళ్ళేంత వరకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు విద్యా విధానం ఇట్లా ఉంది. మీకు ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఎప్పుడు అడిగేది ఏమిటి, మెరిట్ని అడుగుతుంది. నువ్వు పని చేసి పెట్టగలవా లేదా అనేదే అడుగుతుంది. అంతేగాని నువ్వు ఎక్కడ చదివావు, నువ్వు ఏం చేసావు అనే దాంతో వాళ్ళకి పెద్ద సంబంధం ఉండదు. నువ్వు ఐఐటీలో నేను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని చెప్పినా ఎట్ ది ఎండ్ నువ్వు ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు వాడికి కావాల్సిన పని చేసి పెడితేనే నువ్వు వాడికి కావాలి, లేకపోతే నువ్వు వాడికి అవసరం లేదు. కరెక్ట్ కదా. సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోగలగాలి. అంటే ఏదో అక్కడికి వెళ్ళిపోతే మనకు అంతా జీవితం అయిపోతుందనే కాదు, అది నిరంతరం ఉండేటటువంటి ఇదే అనమాట. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మీరు ప్రశ్న అడిగింది ఏమిటి అంటే ఇప్పుడు అంటే ఈ విద్యలు చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ఇదేమిటి అనేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఐకేఎస్ పుష్ ఏదైతే వచ్చిందో అది అవ్వచ్చు. తర్వాత ఇప్పుడు మీరు సహజంగానే గమనిస్తే కనుక అవగాహన చాలా పెరిగింది. అంటే ఏంటి, సెకండ్ థాట్ వచ్చే అవగాహన అంటే ఏంటి పెద్దల్లో కానీ. అంటే ఇప్పుడు అంటే మీకు తెలుసో తెలీదో భారతదేశంలోనే ఇప్పుడు నాకు తెలిసి కనీసం ఒక 20 నుంచి 25 గురుకులాలు అంటే స్కూల్స్ లాంటివి. గురుకులాలు అంటే మీకు ఒక ఐడియా అంటే వేరే ఐడియా వస్తుంది. శుద్ధమైనటువంటి ఒక వేద పాఠశాల, కేవలము బ్రాహ్మలే ఉండేటటువంటి వేద పాఠశాల ఇట్లాంటివి వస్తాయి. అలాంటిది కాదు. అలాంటివి మన ఊర్లోనే 40 ఉన్నాయి. స్వామినారాయణ గురుకుల పాఠశాల లాంటివి అలా కూడా కాదు. స్వామినారాయణ గురుకుల పాఠశాల అవన్నీ కూడా ఏంటి, అవన్నీ పేరుకి గురుకులాలు. గురుకుల అనేటటువంటి పేరున్నటువంటి స్కూల్స్ గురించి నేను మాట్లాడాలి. అంటే నేను అంటుంది మీకు స్టేట్ సిలబస్ కానీ, సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్సిలో కానీ ఐబీ కానటువంటి స్కూల్స్ గురించి నేను చెప్తున్నా. ఓకే. ఇప్పుడు స్వామినారాయణ పాఠశాలలు తీసుకున్నా అవన్నీ కూడా ఏంటి, దే ఆల్ కమ్ అండర్ సిబిఎస్ఈ. అసలు ఆ అంబ్రెల్లాలో లేనటువంటి పాఠశాలల గురించి నేను చెప్తున్నా. ఓకే. ఇదేంటిది, ఇవి టోటల్లీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో మొదలైనటువంటివి. ఎందుకు అని అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఏ స్కూల్ తీసుకున్నా సరే అవన్నీ కూడా ఎన్సీఆర్టీ సిలబస్నో లేకపోతే మీకు స్టేట్ సిలబస్నో ఫాలో అవ్వాలి. ఎక్కడైతే మాకు తెలుసు తప్పులు ఉన్నాయని, ఓకే, మీరు హిస్టరీలో మీకు తప్పులు ఉన్నాయి నాకు తెలుసు, ఐఎమ్ వెల్ ఇన్ఫార్మ్డ్. ఇంకో చోట ఏదో లోపం ఉంది అది పూడ్చట్లేదు, లేకపోతే ఇంకొకటి ఏదో టెక్నాలజీకి సంబంధించిందే ఉంది దాన్ని అప్డేట్ చేయట్లేదు, రైట్. ఇప్పుడు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకున్నటువంటి పెద్దలకే తెలుసు. సో అందరూ ఒకే రకంగా ఆలోచించరుగా. సో అందుకని ఏమిటి అని అంటే ఇప్పుడు ప్యారలల్గా వేరే రకాల గురుకులాలు మొదలైనవి. గురుకులాలు ఇన్ ద సెన్స్ ఇట్లాంటి స్కూల్స్ అనమాట. దీనిలో ఏంటి, అసలు పిల్లలకు కావాల్సింది ఏంటి, పంచకోశీయ వికాసం అనేది ఏమిటి అంటే మనకి మామూలుగా తైత్తిరీయోపనిషత్తులో పంచకోశాలు ఉన్నాయి. అన్నమయము, ప్రాణమయము, విజ్ఞానమయము, ఆనందమయము అని చెప్పారు. ఇట్లాంటివి మనకి పంచకోశాలు ఉన్నాయి. మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అని చెప్పాలి. సో ఈ పంచకోశాలలో వికాసం ఎలా తీసుకుని రావాలి పిల్లలకి
అలాగే వాళ్ళకి అసలు కావాల్సింది ఏమిటి, మనము సరైనటువంటి విద్యా విధానాన్ని ఎలా మనం ఇవ్వచ్చు అని ఆలోచిస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా నాకు తెలిసి ఒక 25 గురుకులాలు మొదలైనవి, నడుస్తున్నాయి, శుభ్రంగా నడుస్తున్నాయి. మన హైదరాబాద్లోనే 3 ఉన్నాయి. మన హైదరాబాద్లోనే ఒకటేమో పద్మారావు నగర్లో ఉంది, ఇంకొకటి ఇప్పుడు మనకి కొంత సంగారెడ్డిలో ఒకటి ఉంది, ఇంకోటి జహీరాబాద్ దగ్గర ఇంకోటి కూడా వస్తుంది. ఇవేంటి, దీనిలో డే స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్స్ ఉన్నాయి ఇట్లా. సో దీనిలో ఏం చేస్తారు అని అంటే పిల్లలకి ఫస్ట్ అసలు ఇప్పుడు మనకి రోట్ లర్నింగ్ అనేది అయిపోయింది. రోట్ లర్నింగ్ అంటే ఇప్పుడు కంఠస్థం చేయటం అనే దాన్ని బట్టి పట్టడాన్ని ఒక నెగిటివ్ థాట్లో, నెగిటివ్ దీనిలో చూపిస్తారు. మీకు ఎడ్యుకేషన్ దీనిలోకి వెళ్తే పెడగజీలో రోట్ లర్నింగ్ అని అంటారు వాళ్ళు దాన్ని. అంటే ఏంటి, ఆలోచించకుండా దాన్ని కేవలం బట్టి వేసి వేయడం. ఏదైతే ఇప్పుడు మన వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడైతే చేసి ఐఐటీలని కొడుతున్నారో అక్కడ జరిగేది అది. అది కాకుండా మన మామూలుగా సంప్రదాయంలో కనుక చూస్తే విద్యా విధానంలో ఫస్ట్ కంఠస్థీకరణ అనే దాని మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తారు. పిల్లలకి ఎప్పటి వరకు అయితే అనలిటికల్ స్కిల్స్ అనేవి ఏర్పడవో అప్పటి వరకు కంఠస్థీకరణ మీద ఎక్కువ ఉంటుంది. దాన్ని డిమనైజ్ చేస్తారు వీళ్ళు, దాన్ని నెగిటివ్ దీనిలో చూపిస్తారు. కానీ అది చాలా మంచి పద్ధతి, మనం చేసేటటువంటి పద్ధతి. మనది వాడెక్కడో చోట కక్కేయాలనేటట్టుగా ఉండదు. రోజు కొంత కొంత చెప్పుకుంటూ రోజు దానికి ఒక శరీరంలో జీర్ణం అయిపోవాలి. దానికి ఒక పద్ధతి ఉంది. సంథ, వల్లె, ఆవర్తి అని చెప్పి దానికి 3 స్టేజెస్ ఉంటాయి. దానికి ఎలా చేయాలి ఏమిటి అనే దానికి సంప్రదాయంలో దానికి శుభ్రంగా ఒక పద్ధతి ఉంది. సో పిల్లలకి ఆ పద్ధతిలో కొన్ని శ్లోకాలు, కొంతవరకు మెమరైజేషన్. దానిలో కూడా ఏంటి, ఇప్పుడు మీకు అష్టాంగ హృదయం అంటే ఆయుర్వేద గ్రంథంలోని మీకు బేసిక్స్ నేర్పిస్తారు. అంటే పిల్లలే వాడి శరీరంలో వచ్చేటువంటి మార్పుని వాడే అనలైజ్ చేసుకోగలగాలి. వాడికి పిత్తం ఎక్కువైందా, వాడికి కఫం ఎక్కువైందా, వాడికి వాతం ఎక్కువైందా. శాస్త్రి గారు ఇలా మాట్లాడుతూ వెళ్తుంటే అసలు మనం ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అలాగే మన పూర్వం పద్ధతిలో, ప్రాచీన పద్ధతిలో ఎలాంటి చదువు విద్యా వ్యవస్థ ఉందో దాని గురించి, దానికి దీనికి ఉన్న వేరియేషన్ని చెప్పాలనుకుని, దాని గురించి తెలుసుకోవాలనుకుని మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇందులో శాఖోపశాఖలుగా వెళ్తూనే ఉంది తప్ప దీనికి ఎక్కడ ఎండ్ పాయింట్ అనేది కనిపించట్లేదు. కానీ సమయాభావం వల్ల ప్రస్తుతానికి ఇక్కడ ఆపాల్సి వస్తుంది. కానీ దీన్ని ఇక్కడితో ఆపకుండా దీన్ని సిరీస్ లాగా, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, తర్కం అంటే ఇట్లా అనలిటికల్ స్కిల్స్, వేదాంతం అంటే ఇలాగా, మీమాంసం అంటే ఇలాగా, ఇప్పుడు వీటి గురించి ప్రత్యేకంగా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి విశ్లేషించుకుంటూ అది ఇప్పటి పిల్లలకి ఉపాధి అవకాశాలని కల్పించేలా ఎలా చదవచ్చు, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఇప్పటికే ఇక్కడ ముగించాల్సి వస్తుంది తప్పనిసరి. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే వాటి గురించి మన ప్రేక్షకులకి, అలాగే ఇందులో ఎలా చదివించాలనుకునే పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, చదవాలనుకునే వాళ్ళకి, ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు వివరిస్తారని ఆశిస్తూ, కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. అంటే బై అండ్ లార్జ్ ఒక సమ్మరీగా చెప్పాలి అంటే, ఏ విద్య చదువుకున్నా సరే విద్య కనుక సరిగ్గా చదువుకుంటే ఏదైనా అవ్వచ్చు, జీవితంలో ఏదో రకంగా అది మీకు ఉపయోగపడుతుంది తప్ప ఉపాధి అవకాశాలు ఉంటాయో లేదో అనేటటువంటి భయంతో ఏ విద్య చదివినా సరే అది ఎప్పుడూ భయంగానే ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనం చేద్దాము తప్పకుండా ఒక్కొక్కటి దీనిలో ఉండేటువంటి లోతుపాట్లు ఏంటనేది. నిజానికి ఇందులో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అవి ఎలా ఉపయోగపడతాయో, అసలు మన పూర్వులు ఎలా వాడారో నిజానికి. అంటే దీనిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇది ఒకటి చెప్పాం అనుకోండి, వెంటనే వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, సరే ఇదంతా సరే అది నాకు ఎలా ఈ రోజున ఉపయోగపడుతుంది, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో దీని యొక్క యోగదానం ఏమిటి, ఇట్లాంటి మాటలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే నేను ఇదే ప్రపంచంలో బతుకుతాను కాబట్టి నాకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏవి. కానీ చెప్పొచ్చేది ఏమిటి అని అంటే, ఏదైనా అవ్వచ్చు, నువ్వు మనిషిగా బతికి ఉంటే ఏదైనా చేయొచ్చు. ది ఎండ్ నువ్వు మనిషిగా బతికి ఉండి నీలో ఉన్నటువంటి అంతర్యుద్ధాలని గనక నువ్వు సరిగ్గా ఆ యుద్ధాలని సరిగ్గా దాంతో పోరాడుతూ నువ్వు గనక బతికి ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈ విద్యలు ఖచ్చితంగా అవిస్తాయి. అంటే మన విద్యలు ఖచ్చితంగా అటువంటి స్థైర్యాన్ని ఆ మనిషికి ఇస్తాయి, ఆ పిల్లాడికో పిల్లకో ఆ స్థైర్యాన్ని ఇస్తాయి. వీటితో పాటు ఏదైనా చదువుకోవచ్చు, అంటే వీటితో పాటు ఏదైనా చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో దేర్ఫోర్ ఉపాధి అవకాశాలు అనేటటువంటిది అంటే నేను అనేది ఏంటంటే, ఉపాధి అవకాశాలని సీమితం చేయకూడదు. ఉపాధి అవకాశాలు అనేది ఒక బై ప్రోడక్ట్ ఏంటి మన జీవితానికి. మన జీవితం అంతా ఉపాధి అవకాశాలు చుట్టూతోనే ఉండదు, ఇట్ ఈస్ బియాండ్ దట్.
ఆ గ్రేటర్ వ్యూని మనం వదిలేసుకున్నాం. ఎంతసేపు చదువులు అనగానే మనం ఎంతసేపు ఉపాధిలోనే మనం బిగుసుకుపోయాం. అవును. ఏం చదివితే మనకి జాబ్ జాబ్ వస్తుంది, దాని వస్తుంది, నుంచి ఇన్కమ్ ఎలా ఎలా జనరేట్ జనరేట్ చేయగలం. అవుతుంది అనే దగ్గరే మనం ఆగిపోయాం. యాక్చువల్లీ దానికంటే చాలా పెద్దది జీవితం అనేది, చాలా పెద్దది విశ్వం అనేది, చాలా పెద్దది. ఉపాధి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఉపాధి కోసం నేను ఏదో చేస్తున్నాను, నేను చేయట్లేదని కాదు. కానీ నా ఆలోచన కేవలం ఉపాధి వరకే ఉండిపోతే ఏమవుతుంది, నేను ఏదేది నాకు డబ్బులు ఎక్కువ ఇస్తుందో నేను అల్లా చేయడానికి ఇష్టపడతాను, లేకపోతే నేను ఏం చేస్తాను, ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వస్తుంది. సో దానికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే నాకు జీవితంలో ఇది ఒక భాగము, కానీ దీనికంటే పెద్దది ఏమిటి, ఆ ఒక బ్రాడర్ థాట్ అనేది మనం కోల్పోయి సంకుచితమైనటువంటి దృష్టికి మనం ఇమిడిపోవటం వలననే ఈరోజు మనం సాంస్కృతికంగా, సామాజికంగా, తర్వాత వైశ్వికంగా ఎదుర్కొన్నటువంటి అన్నింటి వెనకాల కారణం ఏంటంటే మనము వీఆర్ నాట్ ఏబుల్ టు థింక్ బిగ్ అంటే బియాండ్ ఈ కన్సర్న్ని తప్ప. ఎందుకంటే ఇదే పెద్ద అచీవబుల్ లాగా అయిపోయింది మనకి. సో దానివల్ల ఏమైపోయిందంటే దీని చుట్టూతానే ప్రపంచం దొరుకుతుంది, కానీ దీనికంటే బయట ఉన్నటువంటిది మిగతా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ఏవైతే మన దైనందిన జీవితాల్లో మనకి తరతరాలుగా ఈ రోజున మనం ఏదైతే కొన్ని ఎక్స్టింక్షన్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఎదుర్కొంటున్నామో ప్రాబ్లమ్స్ని, వాటికి గల కారణం ఏంటంటే ఆ పెద్ద పిక్చర్ లేకపోవటం వల్లే కదా. సో అది ఇంకా ముఖ్యము. అది ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా దానిలో చాలా మంచి దీన్ని ఏర్పరుస్తాయి. తప్పకుండా చేద్దాం. ధన్యవాదాలు శాస్త్రి గారు. చూసారు కదండి, ఇప్పుడు మనం ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే కూపస్థ మండూకాల్లా ఇదే జీవితం, లేకపోతే ఈ చదువు చదివితేనే మనకి ఉద్యోగం వస్తుంది, దీని నుంచే మనకి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ఎక్కువ సంపాదించడమే మన అల్టిమేట్ గోల్ అని అనుకునే ఈ చట్రంలో నుంచి బయటికి వచ్చి అసలు జీవించడం అంటే ఏంటో తెలియదు, మన శరీరాన్ని పోషించుకోవడం మాత్రమే అనుకునే ఈ చట్రంలో నుంచి బయటకు వచ్చి చూస్తే ప్రపంచం ఏంటనేది, మన పూర్వులు ఎలా బతికారనేది, ప్రాచీన విద్యా వ్యవస్థ ఎలాంటిదనేది తెలుస్తుంది. డబ్బు సంపాదించడం మాత్రమే మన ధ్యేయం కాదు, విజ్ఞానాన్ని పంచడం మన పూర్వులు చేసింది. ఇప్పుడు మనం అదే చేయాలి అంటే ఈ చదువుల చట్రంలో నుంచి బయటకు వచ్చి తెలివితేటలకి కొలమానం ర్యాంకులు కాదు, అలాగే సర్టిఫికెట్స్ కూడా కాదు. 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో ఉన్న చదువులు జస్ట్ ఇన్కమ్ సంపాదించడానికి మాత్రమే. కానీ 10th చదువుతున్నవాడు 10thలో మార్క్స్ రాలేదని సూసైడ్ చేసుకుంటూ, ఇంటర్ చదువుతున్నవాడు సూసైడ్ చేసుకుంటూ, ఈఎంఐలు కట్టలేక సూసైడ్ చేసుకుంటూ, సాఫ్ట్వేర్ జాబ్ రాలేదని పక్క వాళ్ళు కించపరిచి మాట్లాడారని సూసైడ్ చేసుకుంటూ, ఇట్లాంటి సంకుచిత మనస్తత్వాల నుంచి బయటపడి మంచి జీవన ప్రమాణాలతో బతకడం కోసం మన ప్రాచీన విద్యా వ్యవస్థ ఎలా ఉపయోగపడుతుందనే దాని మీద శాస్త్రి గారితో మరిన్ని ఎపిసోడ్స్ తర్వాత సిరీస్గా చేద్దాము. ఒక్కొక్క శాస్త్రం ఇప్పటి జీవన విధానానికి ఎలా ఉపయోగపడుతుందనే దాని మీద. ఇప్పటికి ఇంతటితో ముగిస్తూ సెలవు.